హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. రీసెంట్గా మా దైవిక్తో సిసింద్రి షూట్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్లీ టైం కుదిరింది. షూట్ అంతా ఎలా జరిగింది, మా దైవిక్ ఎలా సపోర్ట్ చేశారు అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే అందరం కలిసి ఫార్మ్ స్టేకి వెళ్తున్నాము. అక్కడే తీసామన్నమాట షూట్ ఇది. సిసింద్రి వీడియో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ రీల్ ఇంకా వైటీ షార్ట్స్ లో కూడా పెట్టాను. మేము వెళ్ళిన లొకేషన్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉర్వి ఫార్మ్ స్టేస్. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ ఇంకా బ్యూటిఫుల్ గా అనిపించింది. లాన్ చూడండి ఎంత పెద్ద ఉంది, గార్డెన్ ఏరియా అంతా. మేము యాక్చువల్ గా షూట్ కోసం వచ్చాం కాబట్టి ప్లేస్ అయితే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ చూడడానికి అయితే చాలా హైజీన్ గా చాలా బాగా అనిపించింది ప్లేస్ అంతా. దైవిక్ క్రాలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను సిసింద్రి షూట్ చేయాలి అని. సో ఒకసారి ఎప్పుడో చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే వాడు కొంచెం సిక్ ఉండే, కోల్డ్ అయిన ఉండే. సో అప్పుడు పోస్ట్ పోన్ చేసుకున్నాము. 1 year లోపు పిల్లలు అయితే ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు సిక్ అవుతారో అర్థం కాదు కదా. ఈ షూట్ ఎప్పుడు చేద్దామన్నా ఏదో ఒక థింగ్ వచ్చేది. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ పాసిబుల్. కానీ ఈ టాస్క్ అంతా మా దైవిక్ సపోర్ట్ చేయడం దాన్ని బట్టి ఉంటది. మీరే చూస్తారు మా దైవిక్ ఎలా సపోర్ట్ చేశారు ఏంటి అనేది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకో థింగ్ చెప్పాలనిపించింది. మీరు నన్ను మిస్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ లాంగ్ వీడియోస్ లో నేనైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఫుల్ లెంత్ వీడియోస్ లో నేను అంత కన్సిస్టెంట్ గా ఉండట్లేదు. అందుకే ఇట్లా మాట్లాడిన ప్రతిసారి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ షూట్ కి నేను రెడీ అయిపోయాను. ఈ పింక్ కలర్ శారీ వేసుకున్నాను అనమాట. ఆ సాంగ్ ని రీక్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏ కలర్స్ అయితే చూస్ చేసుకున్నారో అదే వేసుకున్నాను. శారీ చాలా లైట్ వెయిట్ గా మంచిగా అనిపించింది. సింపుల్ వన్ బ్లాక్ బిట్స్ వేసుకొని బ్యాంగిల్స్ వేసుకున్నాను. తను ఎట్లా అయితే రెడీ అయిందో అలా రెడీ అవ్వడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఇది రీక్రియేషన్ సాంగ్ కాబట్టి మోస్ట్లీ కాస్ట్యూమ్స్ అన్ని ఇంకా సీన్స్ అన్ని సేమ్ ఉండేలా చూస్తాం కదా. ఇక్కడైతే టోనీ ఇంకా దైవిక్ మంచిగా ఆడుకుంటున్నారు. మా దైవిక్ అయితే అందరి ప్యాంపరింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. నాకు అదే ఒక కైండ్ ఆఫ్ భయం అవుతుంది అనమాట ఈ మధ్య. ఎందుకంటే అందరూ లాడు చేశారు, అందరు ఎత్తుకోవాలి అంటాడు, అటెన్షన్ కావాలంటాడు. సో ఇలా అయితే కొంచెం వాళ్ళు ప్యాంపర్డ్ కిడ్ అయిపోతారేమో, బాగా మొండి చేస్తారేమో అని భయం అవుతుంది. యాజ్ ఏ మదర్గా అయితే నాకు కూడా చాలా అంటే చాలా ప్యాంపర్ చేయాలనిపిస్తుంది దైవిక్ని. బట్ ఏదో ఒక కార్నర్లో ఆ భయం అనేది ఉంటుంది కదా, అరే ఎక్కువగా ప్యాంపర్ చేస్తే బాగా లాడ్ ఎక్కువైపోయి మొండి చేస్తారేమో అనేసి. సో అది అందరి మదర్స్కి ఇలానే ఉంటుందేమో. ఎంతైనా ఫస్ట్ పుట్టిన పిల్లలు చాలా ప్రీషియస్ కదా, వాళ్ళకి ఎక్కలేని ప్రేమ మొత్తం చూపిస్తాము. ఇక్కడైతే ఇంకా షూట్ కి అన్ని రెడీ చేస్తున్నాం. బెడ్ పైన ఇట్లా టాయ్స్ అన్ని వేసాము. ఈ టాయ్స్ అన్ని మేము ఇంట్లో నుంచే తీసుకొని వచ్చాము. యాక్చువల్గా అయితే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం షూట్. కాకపోతే ఇంట్లో నుంచి వెళ్ళడమే లేట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చే వరకు 2 అలా అయ్యింది. ఇంకా అలా లేట్ అవుతూనే ఉంది. సో నేనే ఇంకా వీళ్ళని బాగా ఫోటోగ్రఫీ వాళ్ళని కానీ మమ్మీ వాళ్ళని కానీ బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తుంటా, ప్లీజ్ కొంచెం తొందరగా కానిద్దాము. ఎందుకంటే ఒక్కొక్క సీన్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. సో మేక్ ఇట్ ఫాస్ట్ అని అడుగుతుంటా. ఎందుకంటే ఇగో ఇలానే దైవిక్ని చూస్తే అందరు ఆడుకోవడానికి సరిపోతారు, వాడిని నవ్వించడానికి సరిపోతారు, అలా టైం అయిపోతూ ఉంటుంది. జనరల్లీ అయితే దైవిక్ మనం స్మైల్ చేస్తే స్మైల్ చేస్తాడు. కాకపోతే వీడియోస్ ఫొటోస్ అన్నప్పుడు పెద్ద టాస్క్ మొదలవుతుంది. నేను అనుకున్నాను మా దైవిక్ ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు చేస్తే ఇంత అల్లరి చేసేవాడు కాదు, ఒకే దగ్గర కూర్చునేవాడు, నవ్వితే నవ్వేవాడు. సో ఇప్పుడు కొంచెం అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి అల్లరి చేయడం కూడా ఎక్కువైపోయింది. క్రాలింగ్ స్టార్ట్ చేశాక 2 months కి చేశాను. క్రాలింగ్ స్టార్ట్ చేశాక 1 month కి చేస్తుంటే ఇంత అల్లరి ఉండేది కాదేమో అనిపించింది. కానీ ఈ షూట్ కి వచ్చిన అవుట్పుట్ అయితే నా లైఫ్ లో ఎప్పటికి అలా గుర్తుండిపోతుంది. ఇక్కడైతే షూట్ స్టార్ట్ అయిపోయింది. నేను పడుకొని అలా యాక్షన్ చేస్తుంటే వీళ్ళు వీడియో తీస్తే ఫుల్ నవ్వు వచ్చింది. జస్ట్ ఒక 30 seconds వీడియో పర్ఫెక్ట్ గా రావడానికి ఇంతలా కష్టపడతాము. స్పెషల్లీ నాకైతే పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని టేక్స్ అయినా సరే, ఈవెన్ ఈ షూట్ ఈ రోజు మంచి అవ్వకపోతే నెక్స్ట్ డే అయినా చేద్దాం, కానీ పర్ఫెక్ట్ గా చేయాలి ఏది చేసినా సరే అనుకుంటాను. ఆ ప్రెజెంటేషన్ బాగుంటది కాబట్టి ఇన్ని రోజులు నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అదే ఉంటుంది, మీ వీడియోస్ బాగుంటాయి, మీ ప్రెజెంటేషన్ బాగుంటుంది అని. అండ్ ఎవ్రీ షాట్ నేను అప్రూవ్ చేశాకే మళ్ళీ వేరే షాట్ కి మూవ్ అవుతాం అనమాట. సో నాకు అట్లా పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అని నేను చూసుకుంటాను ఫస్ట్. ఇక్కడైతే దైవిక్ మంచిగా షూట్ ఎంజాయ్ చేస్తూ అందరిని అలా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఈ టాయ్ అయితే వాడి ఫేవరెట్. అసలు పిల్లలు ఇలాంటి షూట్స్ అప్పుడు మంచిగా సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి మంచిగా నిద్ర ఉండాలి, ఇంకా ఫుడ్ కూడా మంచిగా తీసుకొని ఉండాలి. లేదంటే ఇంకా ఆ రోజు షూట్ చేసినట్టే. ఒక్కొక్క రోజు సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు. ఆ రోజు కానీ షూట్ పెట్టుకోవాలి, ఇంకా అంతే. సో ఆ రోజు మేము షూట్ చేసే రోజు అయితే మా దైవిక్ ది మూడ్ బాగుంది. మేము అక్కడ షూట్ చేస్తున్నా సరే మంచిగా వాడంతలో వాడు ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి కొన్ని ఫేవరెట్ టాయ్స్ ఉన్నాయి అనమాట ఇలాంటివి. సో వాడికి అవి ఇస్తే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు. ఎంత బాగా అనిపిస్తుంది అలా ఆడుకోవడం చూస్తే. నా టేక్స్ వితౌట్ దైవిక్ అయితే ఈజీగానే అయిపోయాయి, కానీ దైవిక్ వి స్టార్ట్ అయినప్పుడే అసలైన టాస్క్ స్టార్ట్ అయింది. ఇంకా అందరు ఫ్యామిలీ అందరు ఉండే అనమాట అదే ప్లేస్ లో. వాడేమో అందరినీ చూస్తూనే ఉండే, ఎక్కువగా వీడియోకి సపోర్ట్ చేయలే. బట్ స్టిల్ అవుట్పుట్ బయటకు వచ్చే వరకు అక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో ఎంతలా నవ్విస్తున్నారో. మదర్స్ అందరికి సిసింద్రి సాంగ్ ఒక ఎమోషన్ కదా, ఎందుకంటే ఆ స్టేజ్ లోనే చూస్తాం మన బేబీస్ ని. సో సేమ్ సాంగ్ ని రిలేట్ అవుతాం కాబట్టి నాకు ఈ సాంగ్ కి చేయాలని చాలా డేస్ నుంచి ఉండే. సాంగ్ మొత్తంలో మేము ఓన్లీ 1 minute మాత్రమే
మాత్రమే చూస్ చేసుకున్నాము. దానికే 1 డే మొత్తం పట్టింది షూట్ కి. ఫుల్ సాంగ్ చేసి దైవిక్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఎందుకంటే తెలుసు కదా పిల్లలు ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు నవ్వుతారో ఏంటో తెలీదు. సో అందుకే వాడిని ఇబ్బంది పెట్టాలనిపించలేదు. గో విత్ ఏ ఫ్లో, వాడు ఎంజాయ్ చేసినంత సేపు షూట్ చేద్దాము అనుకున్నాను. ఫుల్ సాంగ్ అయితే చాలా కష్టం అయిపోయేది. ఓన్లీ 1 minute చూస్ చేసుకున్నాము, నాకు నచ్చిన పార్ట్ మాత్రమే అనేసి ఇక్కడ ఈజీ అయిపోయింది. సో కాన్సెప్ట్ అంతా తెలుసు, ఆల్రెడీ సాంగ్ ఉంది, అది ఓన్లీ రీక్రియేషన్ కాబట్టి ఈజీ అయింది. కానీ సమ్ టైమ్స్ రీక్రియేషనే చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ టు సేమ్ యాస్టిస్ ఫ్రేమ్ సేమ్ ఉండాలి, కాస్ట్యూమ్ ఇంకా యాంగిల్స్ కూడా అన్నీ సేమ్ ఉండాలి. సో అలా పర్ఫెక్ట్గా రావాలంటే కూడా కొంచెం టఫ్ అవుతుంది. బ్రేక్ టైంలో మంచిగా సాయి దైవిక్ మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ బాల్ తోటి. దైవిక్ ఇలా మంచిగా వాటితో పాటు ఆడుకునే వాళ్ళు ఉంటే చాలు, డే అంతా పడుకోకుండా తినకుండా అలా ఆడుతూనే ఉంటాడు. అంత ఇష్టం అనమాట ఆడుకోవడం. కొడుతురు గాయస్, నాకు కొడుతురు గాయస్. నెక్స్ట్ ఈ సీన్లో అయితే నా హెయిర్ పట్టుకొని లాగాలి వాడు, అదే సీన్ ఉండే. కాకపోతే నార్మల్గా ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడైనా ఇట్లానే హెయిర్ పట్టుకొని లాగుతుంటాడు నాది మమ్మీది. కాకపోతే ఆ టైంలో ఆ సీన్ అప్పుడు అయితే అస్సలు చేయలేదు. తెలుసు కదా పిల్లలు అంతే. ఇప్పుడు కూడా హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, ఇంకా ఐఫై ఇవ్వడం ఇలాంటివి ఇచ్చాం. కానీ మేము అడిగినప్పుడు ఎప్పుడైనా సడన్గా బయటికి వెళ్తున్నామంటే బాయ్ అని వాడే చెప్తాడు. కాకపోతే మేము అడుగుతాం కదా బాయ్ చెప్పు, హాయ్ చెప్పు అని, అట్లాంటప్పుడు అస్సలు చెప్పాడు. పిల్లలు అంతేనేమో, మీ పిల్లలు కూడా అంతే అయితే కామెంట్ అని లెట్ మీ నో. ఇంకా స్పెషల్లీ ఎవరైనా ఉన్నప్పుడు వీడు ఏం నేర్చుకున్నాడో చూపిద్దాము, హాయ్ బాయ్ వచ్చింది చెప్దాం ఎవరికైనా అన్నప్పుడు అస్సలే చెయ్యడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు వాడంతలో వాడు ఆడుకునేటప్పుడు క్లాప్స్ కొడతాడు, గట్టి గట్టిగా అరుస్తాడు. కరెక్ట్గా ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు క్లాప్ కొట్టు అంటే అస్సలు సపోర్ట్ చేయడం అనమాట. సో అట్లా ఉంటుంది మా దైవిక్తో. మరి ఇక్కడ చూడండి మా సాయి ఇంకా ఫోటోగ్రఫీ టీం అంతా ఎంత కష్టపడుతున్నారో వాటి స్మైలింగ్ షాట్స్ రావడానికి. పాపం అసలు అందరూ ఎఫర్ట్స్ పెట్టాము, నా ఒక్క ఎఫర్ట్ కాదు. మా దైవిక్తో పాటు ఎవ్రీవన్ అందరి ఎఫర్ట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ వీడియో అంతా బాగా వచ్చింది. యాక్చువల్లీ వీడియో అయితే ఫ్లోలో చేసేస్తున్నాం, కానీ అవుట్పుట్ ఎలా వస్తుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాం నేను సాయి. కానీ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా నచ్చింది మాకు. ఎంత బాగా అనిపించిందో. 2 వీడియోస్ చేసాము. సో 2 వీడియోస్ కూడా చాలా బాగా అనిపించాయి మాకు. సో ఇలా ఫార్మ్ స్టేలో చేసాం కాబట్టి మంచిగా ఇల్లులానే ఉంటుంది. ప్రశాంతంగా షూట్ కంప్లీట్ చేసుకున్నాము. మిడిల్లో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ, సో వాడికి మిల్క్ లేదా ఫుడ్ అలా ఫీడ్ చేస్తూ అండ్ వాడిని అలా కూల్ చేస్తూ వీడియో అయితే తీసుకున్నాము. ఇక్కడ పక్కన సాయి ఇంకా ఫోటోగ్రఫీ వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. సో నేను ఎప్పుడు ఆల్వేస్ చూస్ చేసుకునేది నోవ్స్ ఫోటోగ్రఫీ టీమ్. నా వీడియోస్ అన్ని మోస్ట్లీ వాళ్ళవే ఉంటాయి. స్పెషల్లీ పిల్లలతో షూట్ అంటే చాలా 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 పేషెన్స్ ఉండాలి. సో వాళ్ళకి చాలా పేషెన్స్ ఎక్కువ, అందుకే ఐ ఆల్వేస్ చూస్ దెమ్. అండ్ అవుట్పుట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఒకవేళ ఇలానే వెడ్డింగ్ షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు బాగా చేస్తారు. మా వెడ్డింగ్కి కూడా వాళ్ళే షూట్ చేశారు. ఇక్కడైతే క్విక్గా ఒక డ్రెస్ చేంజ్ చేసుకొని సింపుల్గా ఇట్లా ఫొటోస్ దిగాము ఈ అవుట్ఫిట్ పైన. నాకు ఇలా మమ్మీ డాడీ ఆ రోజు హెల్ప్ ఉన్నారు కాబట్టి ఆ రోజు షూట్ చాలా ప్రశాంతంగా అయిపోయింది. లేదంటే షూట్ చాలా చాలా కష్టం. ఇంకా పోస్ట్ పార్టంలో కూడా థింగ్స్ అన్ని ఇంత బాగా మేనేజ్ చేసుకుంటున్నానంటే దానికి రీజన్ మా మమ్మీ ఇంకా మా డాడీ. సో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇంత బాగా అన్ని థింగ్స్ జరుగుతున్నాయి. లేదంటే నేను ఒక్క షార్ట్ కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా అత్తయ్యని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు. నెక్స్ట్ కమింగ్ దైవిక్ బర్త్డే అప్పుడు పెడతాను, ఎందుకంటే అత్తయ్య యూఎస్ వెళ్ళారు కాబట్టి. ఎవ్రీ మామ్ నీడ్స్ దేర్ మామ్ అంటారు కదా. సో అలా మా సిస్టర్ లాగా కూడా బేబీ పుడితే మా అత్తయ్య వెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని డిస్కషన్స్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ షూట్ ఏంటి, నెక్స్ట్ క్లిప్స్ ఏం తీసుకోవాలి అని. ఇది కూడా రాదు. నేను డ్రెస్ ఇది డ్రెస్ వేస్తుంటే తీసుకుందాం కొంచెం ఇట్లా సెట్ చేస్తున్నట్టు. ఇది ఓకేనా? ఇది వాడిది ఒక స్మైల్ తీసుకొని ఇది కంపల్సరీ పెట్టాలి. ఇది ఇట్లా శారీ ఇట్లా అంటుంటా నేను కాదు. ఇది ఇది అంతా వాడు ఉండడు. ఇది చూడు. ఎప్పుడైనా కూడా ఫొటోస్ వీడియోస్ అవుట్పుట్ బాగా రావాలంటే మన మైండ్లో ఏదైతే ఉందో ఫోటోగ్రాఫర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ ఆల్వేస్ డూ దట్. ఏదైనా చిన్న రీల్ అయినా సరే, ఫొటోస్ అయినా సరే, సో నాకు ఇలా కావాలనుకుంటున్నాను, ఇది అవుట్పుట్ నేను కోరుకుంటున్నానని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అది బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇక్కడైతే దైవిక్ తినేసి పడుకున్నాడు కాబట్టి ఇంకా 3 hours మాకు నెక్స్ట్ సీన్స్ ఏంటి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. యాక్చువల్లీ ఈ సాంగ్ షూట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ అనమాట. జస్ట్
4-5 డేస్ ముందు అన్ని అరేంజ్ చేసుకున్నాను నేను. ఇంకా మాకైతే కొంచెం టైం దొరికింది, షూట్ అంతా పక్కన పెట్టి చిల్గా అలా మంచి రిలాక్స్ అయి కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. సో తను మాన్సా, మా సాయి వాళ్ళ కజిన్. సో మంచి అలా ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాము. తనకు కూడా యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్టెడ్ ఉంది. సో రీసెంట్ గా 10K ఫ్యామిలీ హిట్ అయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో. తనకు కూడా ఎంత క్యూట్ ఉంటుందో అసలు. సో ఇలానే ఇంకా టిప్స్ అవి ఇవి చెప్పండి అక్క అంటే అలా డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇన్స్టా అండ్ యూట్యూబ్ గురించి. ఈ మధ్య అయితే చాలా మంది ఇన్స్టా పేజ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అంటే కంటెంట్ ఏదో ఒకటి పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే కన్సిస్టెంట్ గా ఉండడమే చాలా టఫ్ అయిపోతుంది. సో మెయిన్ గా ఎవరు వీడియోస్ చూసినా చూడకపోయినా మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు రీచ్ కంపల్సరీ వస్తుంది. ఇంకా కన్సిస్టెంట్ గా ఉండడమే కాకుండా మన దగ్గర కంటెంట్ ఉండాలి. స్పెషల్గా న్యూగా పీపుల్ని ఎంగేజింగ్ చేయడానికి మంచి కంటెంట్ తోటి ముందుకు వస్తే డెఫినెట్గా హిట్ అవుతాం. షూట్ అవుతుంది ఇన్ బిట్వీన్ అనమాట. దైవిక్ రెస్ట్ తీసుకున్నాడు. దైవిక్ రెస్ట్ తీసుకునేటప్పుడు మేము ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫార్మ్ స్టేని, ఎలా ఉంది ఏంటి అనేది. ఈయన చూడు నైట్ టైంలో అద్దాలు పెట్టుకోండి, ఎవరైనా చూసారా? నాకు ఎలా వస్తుందో ఏమో అవుట్పుట్ అని చాలా టెన్స్డ్ ఉన్నా గైస్ నేను. నాకు అసలు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి. అవును, ఎందుకంటే బేబీతో షూట్ అంటే నా వెంటే పర్ డేకి 10 షూట్స్ అయినా నేను చేస్తా. తో షూట్ అంటే వాడు ఒకసారి నవ్వుతాడు, నవ్వడు. ఇంకా తెలుసుగా బేబీస్ ఎలా ఉంటారో, చాలా టైం టేకింగ్ థింగ్. ఎవరైతే బేబీస్ తో షూట్ చేస్తారో వాళ్ళందరికీ నా మనం ఏమంటారు దాన్ని, నా నమస్కారాలు. యా, నా వందనాలు. ఎందుకంటే ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో తెలుసా అమ్మా. మీకు అంటే మీకు ఫైనల్ అవుట్పుట్ కనిపిస్తుంది కాబట్టి అది తెలియదు, అదే ఏంటి అని అనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ చూసే వాడికి వావ్ అనిపిస్తుంది, బట్ దాని వెనకాల ఎన్ని ఎఫర్ట్స్ ఉంటాయి అంటే. నుంచో దైవిక్ చిన్నప్పటి నుంచి, దైవిక్ 2-3 మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను అనుకుంటున్నా సిసింద్రి షూట్ చేయాలి, దైవిక్ తోటి చేయాలని. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మస్తు సర్ప్రైజ్ అవుతారు అందరూ. అవుట్పుట్ ఎలా వస్తుంది అనే టెన్షన్ ఉంది, చూడాలి. ఫార్మ్స్ అయితే బాగుందా, మేకప్ బాగుందా? ఇగో ఇందాకే మాన్సా బాగుందక్క మేకప్ అంటుంది. నేను మార్నింగ్ ఎప్పుడో 8 o'clockకి రెడీ అయ్యా. ఈవినింగ్ టైం ఎంత అవుతుంది తెలుసా గైస్? 6 అయ్యింది. బట్ స్టిల్ మేకప్ అలానే ఉంది, చెక్కు చెదరలేదు. మేకప్ బై చిట్టి పాప. దైవిక్ పుట్టినాక 1 monthకి ఇంకా నేను జీవితంలో ఎక్సర్సైజ్ డ్రెస్సెస్ వేయనేమో అనుకున్నా. బట్ చూడండి, దిస్ ఇస్ మీ. నేను చేయగలిగానంటే మీరు కూడా చెయ్యొచ్చు. సో ఇప్పుడు నుంచి ఎవరైనా అరే నేను ఎప్పుడు ఎల్ వేస్తాను, ఐ వాంట్ టు వేర్ ఎక్సెస్ ఆర్ ఎస్ అనుకునే వాళ్ళు, దిస్ ఈస్ ద టైం. మీరు మీ మాట పైన స్టాండ్ తీసుకొని నేను తగ్గుతా అని మైండ్లో ఫిక్స్ అయిపోండి. డెఫినెట్గా తగ్గుతారు. దానికి ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. యా, ఎఫర్ట్స్ పెడితే వితిన్ 3 monthsలో నా ఎక్సర్సైజ్ డ్రెస్లు నాకు వచ్చాయి. ఫీలింగ్ సో ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్. మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్ ఇంకా వైటీ షార్ట్స్లో వెయిట్ లాస్ గురించి చెప్పాక చాలా మంది డైట్ వీడియో గురించి అడుగుతున్నారు. నాకు పర్సనల్గా డిఎమ్స్ కూడా చేస్తున్నారు. తొందరగా డైట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నేను డే ఏమేమి తిన్నాను, అసలు డైట్ అంటే ప్రాపర్గా ఎలా తీసుకున్నాను. డైట్ అంటే జస్ట్ వెయిట్ లాస్ అవ్వడమే కాదు, మన ఫేస్లో గ్లో పోకుండా వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ మనకి. నేను మొత్తం 15 kgs వరకు తగ్గాను, అది కూడా ఫేస్లో మొత్తం ఇట్లా బక్కగా అయిపోయినట్టు తెలియకుండా. సో దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ టైం టు టైం. సో అలా నేను యాక్చువల్గా ఏమేమి ఫుడ్ తిన్నాను అనేది ఒక స్పెషల్గా వీడియో చేస్తాను. నా ఓల్డ్ క్లోత్స్ ఇంకా జీన్స్ వెస్ట్రన్ డ్రెస్సెస్ అన్నీ అసలు వేసుకుంటానా లేదా అనిపించింది ఒకనొక టైంలో. బట్ స్టిల్ ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇక్కడైతే కుకింగ్ జరుగుతుంది. యాక్చువల్గా బయట ఫుడ్ చాలా తక్కువ చేశాను కాబట్టి ఇంట్లోనే మంచిగా చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ దైవిక్ అయితే ఫుడ్ అవుతుంది. ఇక్కడ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశారు. హోమ్ ఫుడ్ అసలు ఎనీ టైం ఎనీ డే. ఇంట్లో ఫుడ్ తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో టమ్మీకి. బయట బిర్యానీ కన్నా ఇంట్లో బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకొని తింటే అబ్బా ఇంకొంచెం ఎక్కువ కూడా తింటాము అండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వెయిట్ లాస్ లో అయితే నేను మేజర్ గా చేసింది బయట ఫుడ్ తినకుండా ఉండడం. నాకు ఒక్కటే ఇచ్చిండు, మరి నాకు ఒక్కటే చాక్లెట్ ఎందుకు సాయి? చూడు వాళ్ళకి 2 చాక్లెట్లు, నాకు ఒక్క చాక్లెటే వచ్చింది. నాకు ఒక్క చాక్లెట్ ఇచ్చిండు. యాక్చువల్లీ బ్రో చాక్లెట్లు ఇచ్చి అందరికి ఒకటే ఇచ్చిన. చాక్లెట్లు వంచుతున్నా చాక్లెట్లు ఎందుకు వంచుతున్నావు సాయి? ఎందుకు పంచుతున్నావు సాయి? చాక్లెట్లు ఎందుకు పంచుతున్నావు సాయి? ప్రేమ. కింద కూర్చొని ఫోటోలు తీస్తున్నావా? థ్యాంక్స్ నాన్న.
ఎవరు చెప్పకుండా నేను చెప్పిన. అందరు థ్యాంక్స్ చెప్పిన. అయ్యో అవునా, అయితే మా దైవిక్ ఫేవరెట్ సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ ప్లే చేయగానే వాడికి డాన్స్ ఆటోమేటిక్గా బాడీలో వచ్చేస్తుంది. దైవిక్ బాబు నిద్ర లేవగానే ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక్కడ తినిపిస్తూ మంచిగా డాన్స్ చేయిస్తున్నారు వీళ్ళు. మమ్మీ డాడీ చెప్తుంటారు, మా అన్నయ్య కూడా ఇలానే 7th 8th మంత్ ఉన్నప్పుడే డ్యాన్స్ అనగానే ఫుల్ డ్యాన్స్ చేసేవాడంట. సో వాళ్ళకి దైవిక్ డ్యాన్స్ చేసినప్పుడల్లా అన్నయ్యనే గుర్తొస్తూ ఉంటాడు. మమ్మీ డాడీ అయితే దైవిక్ వచ్చాక మళ్ళీ అన్నయ్య వచ్చాడు అన్నంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని అలా చూస్తే చాలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో, నో దిష్టి. ఇంకా దైవిక్లో అయితే స్పెషల్గా కొన్ని థింగ్స్ కూడా అన్నీ మా అన్నకి పోలికలు సంబంధించినవి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా రాను రాను ఎలా ఉంటుందో చూడాలి. ఓన్లీ షూట్ కోసం వెళ్ళినా సరే ఆ రోజైతే అందరం మంచిగా వైబ్ అయ్యాము. ఆ ప్లేస్లో చాలా బాగుంది ఫార్మ్ స్టే అయితే. మేము ఎప్పుడు ఫార్మ్ స్టేకి వెళ్ళినా సరే ఇంట్లో నుంచే కూరగాయలు కొన్ని, ఇంకా థింగ్స్, ప్లేట్స్, గిన్నెలు అవన్నీ తీసుకొని వెళ్తుంటాము. ఎందుకంటే అక్కడ కుకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను వేరే కాస్ట్యూమ్లో రెడీ అవుతున్నాను. ఇప్పుడే అసలైన టాస్క్ అనమాట. ఇంతకు ముందు చేసిన వీడియో జస్ట్ 35 seconds అలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేసేది 1 minute వీడియో అనమాట. దైవిక్ స్ట్రేట్ అవే 3 hours పడుకొని మంచిగా బ్యాక్ టు ఎనర్జీ. సో చూడాలి ఇప్పుడు ఎంత బాగా సపోర్ట్ చేస్తాడో ఏంటి అనేది. మా డాడీ చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడైతే మమ్మీ రైస్ ఇంకా పప్పు కొన్ని కూరగాయలు వేసి నార్మల్గా రైసే ప్రిపేర్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ ఫుడ్ కాకుండా రైసే పెడితే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. మెయిన్గా పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే అస్సలు బయట ఫుడ్ పెట్టకండి గైస్. ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే పెట్టండి. అది కూడా మీరు చేసిన ఫుడ్ మాత్రమే పెట్టండి. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ పెడతారో అప్పుడు డెఫినెట్గా పిల్లలు సిక్ అవుతారు. అది ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. హోమ్ ఫుడ్ పెట్టిన రోజుల్లో అస్సలు సిక్ అవ్వరు పిల్లలు. మోస్ట్లీ చాలా రేర్గా అవుతారనమాట. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తామో అప్పుడే సిక్ అవుతారు. స్పెషల్లీ పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. కంప్లీట్ అవాయిడ్ చేస్తే సో కొంచెం సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. ఇక్కడైతే సెకండ్ రీల్ కి షూట్ స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మైసూర్ సిల్క్ శారీ. ఇట్స్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. సిసింద్రి సాంగ్ లో తను ఇలానే గర్ల్ డ్రెస్ లాగా వేసి గర్ల్ లాగా రెడీ చేసి అట్లా అడోర్ చేస్తూ ఉండే క్లిప్స్ ఉంటాయి అనమాట. సో అది నాకు రీక్రియేట్ చేయాలనిపించింది. సేమ్ అలానే రెడీ చేయడానికి ట్రై చేశాను. మా దైవికాగా ఎంత క్యూట్ అనిపిస్తాడో అసలు. నాకు చాలా ముద్దు వస్తాడు వాడికి ఇట్లా ఆఫ్ శారీ వేస్తే. సో వాడి టాయ్ ఆడుకోవడంలో వాడు చాలా బిజీ ఉన్నాడు అనమాట. నేను 2 reels అప్లోడ్ చేశాను ఈ సాంగ్ పైన. సో సెకండ్ రీల్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో సెకండ్ రీల్లోనే ఇట్లా వాటిని రెడీ చేయడము అంత ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఎంత బాగా నచ్చిందో అసలు నాకు ఈ సాంగ్. ఎవ్రీథింగ్ షూట్ అవుట్పుట్ చూశాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అవుట్పుట్కి అయితే. ఇంకా దైవిక్ కూడా పెద్దయ్యాక ఇవన్నీ చూసుకుంటే వాడికి కూడా ఒక బెస్ట్ మెమొరీ లాగా ఉండిపోతుంది. మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడు నన్ను ఇంతలా ప్రేమ చేసిందా అని గుర్తుండిపోతుంది వాడికి. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా బిహైండ్ ద సీన్స్లో అయితే చాలా కష్టపడ్డాం గైస్. అంటే ఎక్కువగా షూట్ చేయలేదు నేను, జస్ట్ మీకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ అక్కడ ప్రతి టేక్ తీసుకోవడానికి లైక్ ఒక్క టేక్ని 5-6 times తీసుకున్నాము, ఎందుకంటే పర్ఫెక్ట్గా రావడానికి. నెక్స్ట్ ఇక్కడ దైవిక్కి అవుట్ఫిట్ చేంజ్ చేసాము. ఈ సీన్ నాకు చాలా నచ్చుతుంది. ఇది ఇంకా వాడి డైనింగ్ టేబుల్ థింగ్ సీన్ ఇవన్నీ చాలా బాగుంటాయి క్యూట్గా. నార్మల్గా వీడియో చూస్తేనే ఈ సీన్స్ కన్నిటికీ కనెక్ట్ అవుతాం కదా. సో ఇంట్లో కూడా న్యాచురల్గా ఉన్నప్పుడు కూడా వాడు ఎప్పుడు డైనింగ్ టేబుల్ కిందనే ఆడుతుంటారు. రెగ్యులర్గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫాలో అయితే తెలుస్తూ ఉంటుంది. ఎక్కువగా మా ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ కిందకే వెళ్తుంటాడు. సో ఇవన్నీ నేను ఈ సాంగ్కి చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ సాంగ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇక్కడైతే మా టోనీ ఇంకా ఫోటోగ్రఫీ టీమ్ అందరూ ఆ పర్ఫెక్ట్ షాట్ రావడానికి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే కరెక్ట్ టైమింగ్ అప్పుడు వాడు డైనింగ్ టేబుల్ కింది నుంచి ఇట్లా క్రాలింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. అది కూడా నవ్వుతూ వచ్చాడు. ఫుల్ హ్యాపీ అనమాట. ఈ టేక్ అయితే పర్ఫెక్ట్ రాగానే అమ్మాయ ఖుషి అయిపోయా నేను. మేము జస్ట్ 1 minute రీల్కే ఇంత టైం టేకింగ్ ప్రాసెసా వామ్మో అనుకున్నాము. కానీ మూవీ తీసే వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత కష్టపడితే అంత మంచి అవుట్పుట్ వస్తుంది తెలుసా. ఒక్కసారి అనిపించింది, ఎవరికైనా ఆ కష్టం పడ్డాకే అర్థమవుతుంది అంటారు కదా. సో ఒక్కసారి అనిపించింది ఈ సీన్స్ అన్ని తీస్తుంటే అమ్మో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అని. నెక్స్ట్ ఇంకా లాస్ట్ సీన్కి ఇలా రెడీ అయ్యాను నేను. సో తను కూడా ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకుంటుంది ఆ వీడియోలో. సో అందుకే నేను కూడా ఇట్లా రెడీ అయ్యాను. అండ్ లైట్ కలర్ శారీ కట్టుకుంటే నైట్ టైం బాగా కనిపిస్తుంది అని ఈ శారీ కట్టుకున్నాను. ఇట్లా లైట్ కలర్స్ ఎప్పుడు ట్రై చేయను, కానీ ఆ రోజు మా సాయికి చాలా నచ్చింది ఈ కలర్ శారీ. చాలా బాగున్నావు అన్నాడు చాలా డేస్ తర్వాత. అంత ఈజీగా కాంప్లిమెంట్స్ ఇవ్వరు. కాకపోతే ఈ లైట్ కలర్ శారీ ఏం నచ్చిందేమో
తెలియదు కానీ ఈ శారీలో అయితే బాగున్నావు అని చెప్పారు. ఈ రీల్కి ఇది లాస్ట్ సీన్. ఆ రోజు కొంచెం చలి ఎక్కువగానే ఉండే, సో కొంచెం తొందరగా అయిపోతే బాగుండు అనుకున్నాను. కాకపోతే మేము తెచ్చింది కొన్ని క్రాకర్సే. యాక్చువల్గా ఇంకెక్కువ క్రాకర్స్ తెచ్చాను, కాకపోతే ఇంట్లో మర్చిపోయామన్నమాట. ఇక్కడికి తీసుకొచ్చింది కొన్ని క్రాకర్సే, అవి వాటితోటే మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఈ లాస్ట్ టేక్ అయితే జస్ట్ గో విత్ ఫ్లో లాగా అయిపోయింది. అత్తే మామయ్య కూడా ఉంటే బాగుండు అనిపించింది ఈ ఫ్రేమ్లో, ఎందుకంటే అందరు ఉంటే ఫ్యామిలీ లాగా అనిపించేది కదా. బట్ ఐ మిస్ దెమ్, అప్పుడు లేరు కాబట్టి ఇక్కడ. సో నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా అందరం ఫ్యామిలీతో ఫొటోస్ దిగి పెడతాను డెఫినెట్గా. అండ్ ఆల్సో సాయి కూడా, నేను దివాళీ అప్పుడు లేకుండే, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, సో దివాళీకి సాయి లేనందుకు సో ఇప్పుడు అట్లా ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ దివాళీ మా చిన్నోడితోటి, అప్పుడు లేకుండే సాయి కూడా. ప్రతి దివాళీకి ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కాకపోతే ఈసారి అలా మిస్ అయిపోయింది. మేబీ నెక్స్ట్ దివాళీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం మళ్ళీ. సో ఈ దివాళీ అట్లా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఈ సాంగ్ రూపంలో మళ్ళీ దివాళీ సెలబ్రేట్ చేసుకునే ఫీల్ వచ్చింది నాకు. అట్లీస్ట్ పిక్చర్స్ అయినా దిగాము, ఎందుకంటే దైవిక్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంతే చిన్నగా ఉండడు కదా, సో వాడు పెద్దగా అయిపోతాడు, కానీ మెమోరీస్ గుర్తుండిపోవాలి కదా. ఈ దివాళీ సాయితో సెలబ్రేట్ చేసుకోలేదని చాలా ఫీల్ అయ్యాను, కానీ ఆ దేవుడు ఇలా ప్లాన్ చేశాడేమో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. 2 years బ్యాక్ మమ్మీ కోసం తీసుకున్నాను ఈ శారీ. నాకు కూడా ఇంత బాగుంటుందని అనుకోలేదు, చాలా బాగా సెట్ అయింది. లైట్ కలర్స్ కూడా ట్రై చేయాలి అని అనిపించింది శారీ కట్టుకున్నాక. ఇంకా షూట్ అంతా మంచిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత హోమ్ ఫుడ్ కాబట్టి ప్రశాంతంగా అందరం కూర్చొని మంచిగా తిన్నాము. సో వైట్ రైస్, బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై, కడాయి చికెన్ చేశాడు మా ఫ్రెండ్. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయింది, మా అందరికి చాలా నచ్చింది. అండ్ దానిలోకి సాంబార్ అండ్ పప్పు కూడా ఉండే, సో మంచిగా కంప్లీట్గా తిన్నాము ఆ రోజు. ఈ మధ్య నేను కూడా చికెన్ ఫ్రై చేయడం నేర్చుకున్నాను, ఎప్పుడైనా ఒకసారి వీడియో పెడతాను డెఫినెట్గా. ఎందుకంటే మొన్న చేసిన చికెన్ ఫ్రై లైక్ టూ గుడ్ వచ్చింది, నేను చేశాను. సో ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా వీడియో పెట్టడానికే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫార్మ్ స్టేలో మంచిగా ఇట్లా వ్యూ క్రేజీగా ఉండే. నేనే మార్నింగ్ లేచా, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను కొన్ని షూట్స్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే లొకేషన్ వ్యూ అంతా బాగుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా దైవిక్ బర్త్డే కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి, సో వాడితో కూడా పిక్చర్స్ దిగాలి అనేసి దిగాము. చాలా బాగా వచ్చాయి ఈ పిక్చర్స్ అయితే. యాక్చువల్లీ అప్పుడే పిక్చర్స్ దిగి మంచి పని చేసామనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం సిక్ అయ్యాడు. ఇంకా బర్త్డేకి అయితే పెద్దగా ఏం ప్లాన్స్ లేవు, ఎందుకంటే వాడు చాలా చిన్నోడు. నేమింగ్ సెరమనీ ఆల్రెడీ గ్రాండ్గా చేసాము, సో బర్త్డే చాలా సింపుల్గా ఇంట్లోనే ఓన్లీ ఫ్యామిలీ కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాము. మోస్ట్లీ వాడి 3rd బర్త్డే ఆర్ 5th బర్త్డే పెద్దగా గ్రాండ్గా చేయడానికి ట్రై చేస్తాము, అప్పుడు కూడా టైం అంతా బాగుంటాయి. ఇప్పుడైతే బర్త్డేకి అసలు ఏ ప్లాన్స్ లేదు, ప్రశాంతంగా హ్యాపీగా ఒక టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కేక్ కట్ చేయడం మాత్రమే ప్లాన్. అందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ కన్నా ఇదే బెస్ట్ ఏమో అనిపించింది, ఎందుకంటే వాడికి కొంచెం నాలెడ్జ్ వచ్చాక వాడికి పెద్ద బర్త్డే పార్టీ చేస్తే సో వాడికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంక ఈ మధ్య చాలా మంది కూడా ఫస్ట్ బర్త్డేస్ అంత గ్రాండ్గా ఏం చేయట్లేదు, బికాస్ పిల్లలు అదే టైంకి సిక్ అవుతారు అండ్ వాళ్ళని ఎత్తుకొనే ఉండాలి, గ్రాండ్కి అయిపోతారు. ఇవన్నీ థింగ్స్ గుర్తుపెట్టుకొని ఫస్ట్ బర్త్డేస్ అందరూ స్కిప్ చేస్తున్నారు, ఎందుకో నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ఇంకా చాలా మందికి దైవిక్ కాస్ట్యూమ్స్ అన్ని నచ్చుతున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో నేనైతే వాడికి ఎక్కువగా బేబీ ఓయ్ ఇంకా ఫస్ట్ క్రై యాప్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తాను, అండ్ H&M వాడి క్లోత్స్ అన్ని మోస్ట్లీ H&M నుంచే. మా దైవిక్ ని చూస్తూ ఉంటేనే 1 year దగ్గరకు వచ్చేస్తుంది, ఎంత ఫాస్ట్ గా అయిపోయింది టైం అనిపిస్తుంది. అసలు 2025 అయితే చాలా అంటే చాలా క్విక్ గా అయిపోయింది నాకు. అసలు పిల్లలు ఉంటే టైమే తెలియదు అంటారు కదా, అది అర్థమవుతుంది మా అందరికి. అసలు టైమే సరిపోదు మా దైవిక్ తో ఉంటే. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కూడా కొన్ని షూట్స్ కంప్లీట్ చేసుకున్నాము, ఎందుకంటే మా దైవిక్ బాబు మంచి యాక్టివ్ ఉన్నాడు కాబట్టి. సో వాడు యాక్టివ్గా ఉన్నప్పుడే మంచి పిక్చర్స్ కి పోజెస్ ఇస్తారు కాబట్టి అలా షూట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంకా బెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. చలో బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.